చేతిలో అధికారం ఉంటే వీలైనంత మంచి చేస్తాం. మళ్ళీ మళ్ళీ ప్రజలు మనల్ని ఎన్నుకునేలాగా మనం తయారవుతాం. ప్రజలు ఇచ్చిన ఒక అవకాశాన్ని పట్టుకొని 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో రాజకీయంలో ఉండేదానికి, అధికారంలో ఉండేదానికి ఉపయోగపడే చర్యలు పనులు చేసేందుకు మాత్రమే సమయాన్ని ఉపయోగిస్తే అప్పుడు శబాష్ అంటారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. దాదాపుగా 20 నెలలకు దగ్గరకు వస్తుంది ఈ అధికారంలోకి వచ్చి కూడా. ఇక్కడ మన పరిపాలనపై ప్రజలు మెచ్చడం లేదేంటి? బాగా పని చేస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ రావడం లేదేంటి? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చేసిన మాటలు ఇవి. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు చేసిన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇవి. మంత్రి నారా లోకేష్ చేస్తున్న బెదిరింపులు కావచ్చు, రాజకీయాలను తెలుసుకుంటూ చంద్రబాబు గారు ఎండ్ రిజల్ట్ ఎందుకు రావడం లేదో బహుశా అర్థమవుతుంది. రెడ్ బుక్లో 3 పేజీలు అయ్యాయని, ఇంకా చాలా పేజీలు పెండింగ్లో ఉన్నాయంటూ, ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు అంటూ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో కూడా ప్రజలకు అర్థమవుతుంది. అధికారంలోకి వచ్చింది పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయాలని ప్రయత్నిస్తున్నారే తప్ప ఇలాంటి ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలు మెచ్చుకుంటారని ఎలా అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు అన్నది వీళ్ళు చెప్పే మాటే. అయితే నారా లోకేష్ వంటి రాజకీయ నాయకులు అధికారం రాగానే తాము ఏం చేసినా చెల్లిపోతుంది అన్నది భ్రమ. నిజమే, ఈ మధ్య ఎవరో చెప్పారు చంద్రబాబు పరిపాలనపై పట్టు తగ్గిపోతుందట. అంతా ఆయన కుమారుడు ఆధిపత్యం చెలాయిస్తున్నారట. చంద్రబాబు కూడా నారా లోకేష్ను పొగడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. రెడ్ బుక్, రాజ్యాంగం లాంటి సవరణలు వెంటనే తక్షణమే ఆపేయాలని చంద్రబాబుకు కూడా మనసులో ఉన్నప్పటికీ నారా లోకేష్తో మాత్రం డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారనేది నాయకులు చెప్తున్న మాట. గతంలో చంద్రబాబు పరిపాలన మరీ ఇంత అధ్వానంగా ఉందని ఆయన ప్రత్యర్థులు సైతం ఎప్పుడూ చెప్పలేదు. ఈసారి మరీ దారుణం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటున్నారు సొంత టీడీపీ మంత్రులే. ఈ విషయం సాక్షాత్తు బాబు గారికే తెలుసని, రెడ్ బుక్ అంటూ ఎవరిపైనా పోలీసుల ద్వారా వేధించే అధికారం నారా లోకేష్కి ఎలా వచ్చింది? ఆయన కనీసం హోంమంత్రి కూడా కాలేదు. అయినా మొత్తం పోలీస్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నడిపిస్తున్నది నారా లోకేషే. చివరికి కొంతమంది పోలీసులు కిడ్నాపర్లుగా మారుతున్నారని కొంతమంది సాక్షాత్తు హైకోర్టుకు కూడా ఫిర్యాదులు చేశారు. లేదంటే గంజాయి అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారంటూ కూడా హైకోర్టు దృష్టికి వెళ్ళారు. సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు, సోషల్ యాక్టివిస్టులు సవీందర్ రెడ్డిపై గంజాయి కేసులు పెట్టి న్యాయ వ్యవస్థ ఎంత ఆగ్రహం వ్యక్తం చేసిందో మనకు తెలిసిందే. ఫ్యాక్షనిస్టులకు ప్రోత్సాహం ఇచ్చేలా నారా లోకేష్ మాట్లాడడం అంటే ఇంతకు మించిన దారుణం మరొకటి ఉంటుందా? ఫ్యాక్షన్ గొడవల్లో హత్యకు గురైన తోట చంద్రయ్య తనకు ఆదర్శం అంటూ ఏం చెబుతాం? హత్యను సమర్థించారు, కానీ చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం దృష్టి సాంప్రదాయానికి తెరదీసింది. కందుకూరులో జరిగిన మరో హత్యకు తెలుగుదేశం పార్టీ నేత కారణమనే ఆరోపణలు ఉన్నప్పటికీ అది కులపరమైన విధంగా వివాదం మారిందని, దానికి మాకు సంబంధం లేదని చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. మాజీ డీజీపీ స్థాయి అధికారే విమర్శించారు ఈ మాటలు. నెల్లూరులో గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు అంజనేయులకు కొందరు నేరస్తులు హత్య చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. మాచర్ల ప్రాంతంలో 2 టీడీపీ వర్గాలు ఘర్షణ పడి హత్యలు జరిగితే దాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరులు పులిమి జైలుకు పంపించడం రెడ్ బుక్లో భాగమైతే ప్రజలు అంగీకరించే అవకాశం ఉంటుందా? చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో స్కిల్ స్కామ్లో కేసులో గత ప్రభుత్వం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నారా లోకేష్, ఇతర నేతలు విమర్శలు కూడా చేశారు అరెస్టులపై. ఇది అక్రమ అరెస్ట్ అని చెబుతున్నారే తప్ప అందులో అవినీతి జరగలేదనే రుజువు చేసే విధంగా ఒక్కసారైనా వీళ్ళెవ్వరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. పైగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ కేసు దర్యాప్తు చేసిన అధికారులపైన కేసులు పెట్టి వేధించే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలు గుర్తించడం లేదా? దీన్ని ప్రజలు తిరస్కరిస్తారని ఎందుకు అనుకోవడం లేదు? ఎందుకు ప్రజలు దీన్ని మెచ్చుకుంటారని భ్రమలో పడిపోతున్నారన్నదే అర్థం కావడం లేదు. ప్రభుత్వ వైద్య కళాశాలలను, కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం జగన్ వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్ కలిశాక ఈ ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని, ఆ కాలేజీలు పొందే వారిపై తమ ప్రభుత్వం వచ్చాక కేసులు పెట్టి జైలుకు పంపుతామని ఆయన అన్నారు. ఈ అంశంపై నారా లోకేష్ రాజకీయ విమర్శ ఒక్కటి కూడా చేయలేదు. కానీ అంతకుముందు తాను ఈ కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు గురించి ఏం చెప్పింది? అసలు ప్రభుత్వ వైద్యం గురించి ఎంత గంభీర ప్రకటనలు యువగలం సభలో చేసిందో గుర్తుకు తెచ్చుకుంటే ఇక్కడే అర్థమవుతుంది. ఏదైనా రెడ్ బుక్ 3వ పేజీల్లో అయ్యాయని, ఇంకా చాలా పేజీలు ఉన్నాయని చెప్పడం ద్వారా అహంభావ ప్రభుత్వం అని, మూర్ఖంగా వ్యవహరిస్తుందని విమర్శలకు ఆస్కారం ఇవ్వడం కాదా? ఇప్పుడే హుందాతనం లేకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే భవిష్యత్ పరిస్థితులు ఇంకెంకా ఘోరంగా ఉంటుందో జనం ఊహించుకోలేరా? నారా లోకేష్ యువగలం టీం ఒక్కటి ఉందండి. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఆయా శాఖలను పర్యవేక్షిస్తుంటారు.
విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని ఎలా వేధించాలి, వారి ఆర్థిక మూలాలను ఎలా దెబ్బగొట్టాలి, అధికారులను అడ్డం పెట్టుకుని ఎలా డబ్బులు సంపాదించాలి అనే వాటిపైన దృష్టి పెడుతున్నారట. ఇందులో ఏమాత్రం వాస్తవం ఉన్నా అది నారా లోకేష్కే పెద్ద సమస్యగా మారే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సూపర్ 6 ఎన్నికల మేనిఫెస్టోలోనూ 150 హామీలను అమలు చేయలేదు. రాష్ట్రాన్ని అప్పుల ఉబ్బిలో దింపారు. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్న సంగతి అందరికీ కనబడుతూనే ఉన్నాయి. అందువల్లే జనం ఈ కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భూమాఫియా గురించి ఏమీ చెప్పడం లేదు. పేకాట క్లబ్బుల గురించి ఏమైనా తెలిపారా? ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఏమీ చర్య తీసుకుంది? అప్పుడప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారే కానీ ప్రభుత్వం 15 ఏళ్ళు ఉండాలని అంటూ పవన్ కళ్యాణ్ చిటికెలు వేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. అది వేరే సంగతి. కేంద్ర హోంశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైన ఉత్తరం వచ్చింది? 10 జిల్లాల్లో నేరాల రేటు భారీగా పెరిగిందని పోలీసు నివేదిక వెల్లడిస్తుంది కదా. దీనిపై ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ సమాధానాలు చెప్పలే. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్లు లోకేష్ ఎన్నికై నియోజకవర్గాలను జిల్లాల్లోని శాంతి భద్రతల పరిస్థితి చాలా దారుణంగా అధ్వాన పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ముగ్గురు కదా. టీడీపీ నేతలు ఎమ్మెల్యేలే ఈ అరాచకాలకు కాల్పడుతున్నారని అనేక మంది వాపోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కలకపూడి శ్రీనివాసరావు తమ పార్టీ వారు ఎన్ని తప్పుడు కేసులు తప్పుడు పనులు చేస్తున్నారన్నది చాలా వివరంగా చెబితే ప్రభుత్వం ఏం చేయలేక చేతులు ఎత్తేసిన విషయం మనం కల్లారా చూడలేదా ఇటీవల. ఎదుటి వారిపై తప్పుడు కేసులు పెట్టడం, అదే టీడీపీ వారైతే సైలెంట్గా దాని జోలికి వెళ్లకుండా ఘటనలు కొలిక్కి రాకుండా చూడడం. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో నడిపిస్తున్నారా నారా లోకేష్ అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇదంతా రెడ్ బుక్ ప్రభావమేనని నారా లోకేష్ సంతోషిస్తే సంతోషించవచ్చు. అనుభవజ్ఞుడిని చంద్రబాబుకు దీని ఫలితం త్వరత రోజుల్లో ఎలా ఉంటుందో తెలుసు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవడం ధర్మం. అలా కాకుండా ఏకపక్షంగా సాగుతున్న ఈ ప్రభుత్వ పరిపాలనను జనం ఎందుకు మెచ్చుకుంటారు? అసలు ఈ ప్రభుత్వం ఆరంభమైంది ఓ రకమైన అరాచకాలతో. దానికి రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బృందం చేసిన నిర్వాహకమే కారణమని సంగతి చంద్రబాబుకు తెలియకుండా ఉండదు. మొత్తం మీద జనం మీద ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం లేదన్న ప్రధాన కారణం తన కుమారుడి నారా లోకేష్ పెత్తనమే. పిచ్చి రెడ్ బుక్ అరాచకాలే, హామీలు అమలు చేయకుండా ప్రజల భ్రమలు తుంగలోకి తొక్కిన వంటి సంఘటనలే అన్నది చంద్రబాబుకు 40 ఏళ్ల చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడికి తెలియకపోవడం అంటే అతిశక్తి కాదు. టీడీపీ నేతల మెడకే చుట్టుకుంటుంది తిరిగి అన్నది కూడా వైసీపీ కాదు, సామాన్య ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా చంద్రబాబు తమ పరిపాలన జనం మెచ్చడం లేదన్న సంగతి తెలుసుకోవడం కొంతలో కొంత బెటర్. కానీ దీన్ని నివారణ చర్యలు ప్రారంభించకపోతే చాలా భారీ డ్యామేజ్ చెల్లించుకోవాల్సి వస్తుంది. మన అరాచకాలే మన కొంపకు కొల్లేరవుతున్నది సత్యం.